మీరే చదువుకోండి ఒకసారి, చదువుకొని చెప్పండి ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తి చేసినారు, ఎన్నిటికి బొందబెట్టినారు, ఎన్నిటిని మంగళం పాడినారు ఒకసారి చెప్పండి. ముఖ్యమంత్రి గారు నిజంగానే కర్ణుడు లాంటి వాడు. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ ఎవరు ఏది అడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ పత్తాలేడు అధ్యక్ష. ఇంత పెద్ద మోసం అధ్యక్ష, 420 హామీలు ఇచ్చి మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు అనేది వాస్తవం అధ్యక్ష. ఢిల్లీ నుంచి విమానాలు వేసుకొని వచ్చి ప్రమాణాలు చేసిపోయింది అధ్యక్ష. గల్లీ గల్లీలో గ్యారంటీ కార్డులు పంచిన ఢిల్లీ బ్యాచ్ పత్తలేదు అధ్యక్ష. నిన్ననేమో హామీల వరద, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మా మీద బూతుల బురద. అన్నది ఏనుగు, ఇచ్చింది ఎలుక, పని చారానా ప్రచారం బారానా అధ్యక్ష. ఇది వీళ్ళ పనితీరు అధ్యక్ష. ప్రజాధనం కాంగ్రెస్ క్యాంపెయిన్ కు సమర్పణం అన్నట్టు అయిపోయింది అధ్యక్ష. అసలే అటర్ఫ్లాప్ సినిమాకి శత దినోత్సవం చేస్తారా అధ్యక్ష ఎవరన్నా? కేటీఆర్ మాట్లాడుకుంటూ ఏమన్నాడంటే రూలింగ్ పార్టీ తన మేనిఫెస్టోను ఒకసారి పునః విచారించుకోవాలా, యాత్ర అనేది ఒకటి ఉంటుంది కదా, ఈ యాత్రలో మనం ఇప్పటిదాకా ఏడుదాకా వచ్చినాము, ఏడున్నాము, ఏడుకు పోతున్నాము అని అనేది చూసుకోవాలి. ఎందుకనంటే మళ్ళీ ఎన్ని ప్రామిసెస్ ఇప్పటివరకు మీరు కంప్లీట్ చేసిండ్రు, ఎన్ని బొందలు పెట్టిండ్రు, ఎన్ని బొందల గడ్డల మీద మూలలు పెట్టిండ్రు, ఎన్నిటిని చంపేసిండ్రు, అసలు కొన్ని ఎన్ని చేయొద్దని అనుకుంటున్నారు అని అనేది క్లియర్ కట్గా ఆయన నిన్న మాట్లాడిండు. మీరే చదువుకోండి ఒకసారి, చదువుకొని చెప్పండి ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తి చేసినారు, ఎన్నిటికి బొందబెట్టినారు, ఎన్నిటిని మంగళం పాడినారు ఒకసారి చెప్పండి. నిన్న ఒక ప్రస్తావన కూడా కేటీఆర్ గారు కూడా మాట్లాడుకుంటా ఏమని అన్నారంటే కర్ణ వర్సెస్ కుంభకర్ణ అనే ఒక టాపిక్ వచ్చింది, మీరు చూసిరో లేదు. రేవంత్ రెడ్డి గారు ఏదో సందర్భంలో అన్నారట నేను కర్ణుని లాంటోని అని అన్నారట. అంటే కర్ణుని లాంటోని అని అంటే ఇప్పుడు కుంతి పుత్రుడైన కర్ణుడు కౌరవుల పక్షాన పాండవులకు అగేన్స్ట్ కొట్లాడిండు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్లో జన్మించిన రేవంత్ రెడ్డి పోయి కాంగ్రెస్లా బీఆర్ఎస్కి అగేన్స్ట్గా కొట్లాడుతున్నాడు అనే ప్రస్తావననా అని నేను అనుకున్న కేటీఆర్ గారు క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే దాన వీర శూర కర్ణ అని చెప్పి మొదలయ్యి ఇయ్యాల కుంభకర్ణ నిద్రల రేవంత్ రెడ్డి హామీల మీద సైలెంట్ కూర్చుంటున్నాడు అంటే ఎట్లా అని అనుకున్నా. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకటి చాటు చెప్పారు అధ్యక్ష, నేను కర్ణుడు లాంటి వాడిని అని చెప్పాడు అధ్యక్ష. కరెక్ట్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు నిజంగానే కర్ణుడు లాంటి వాడు. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ ఎవరు ఏది అడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ పత్తాలేడు అధ్యక్ష. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అయిపోయింది అధ్యక్ష. అచ్చా, కర్ణుడు ఇది కొంచెం జర వ్యత్యాసంగా ఉండే, బట్ ఓకే యాప్ట్ కంపారిజనా కాదా మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. బట్ ఇన్ ఎనీ కేస్ రేవంత్ రెడ్డి గారి జననం అయితే బీఆర్ఎస్లోనే అయింది కదా. బీఆర్ఎస్లో నుంచి మొదలై ఆయన ప్రస్తావన టీడీపీ నుంచి ఏడుకొచ్చిండు, మన కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు. సో మేబీ ఆ ఉద్దేశంలోతోని ఇది యాప్ట్గా సెట్ అవుతుందేమో. బట్ ఇన్ ఎనీ కేస్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గాఢ నిద్రలు ఉన్నది కాబట్టి మాల్పోవా మేలా మిఠాయిలు అన్నీ పెట్టినా కానీ కుంభకర్ణ నిద్రలకేం లేస్తలేదు కాబట్టి, డెలివరీ చేస్తలేదు కాబట్టి ప్రస్తావన మేబీ ఉండొచ్చు, కంపారిజన్ అనేది ఉండొచ్చు అని చెప్తారు. ఎందుకంటే ఎలక్షన్ల కంటే ముందు బాగా జనరస్ ఉండే, దాని తర్వాత ఎట్లా అయిపోయారు అంటే బాగా డేంజరస్ అయిపోయారు. సో ఈ జనరాసిటీకి మళ్ళీ ఈ డేంజరస్కి పొంతన ఈ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్స్లలో ఎట్లా కట్టుకుంటుంది బ్రిడ్జ్ అనేది ఆడ బడ్జెట్ సమావేశాలలో ప్రస్తావన వచ్చింది. ఇంకొకటి ఏమన్నానంటే అబద్ధాల పేరు మీట వీళ్ళు పెద్ద ఒక లాక్షాగ్రహ కట్టేసిండ్రు. 420 హామీలు ఇచ్చిండ్రు. 420 హామీలు ఇచ్చి కంప్లీట్గా ఎలక్షన్ హిస్టరీ ఇంతవరకు ఇట్లాంటి అడ్డమైన హామీలు ఇయ్యలేదు అని చెప్పి కేటీఆర్ గారు ప్రస్తావించారు. నిజంగా చెప్తా ఉన్న అధ్యక్ష, భారతదేశ ఎన్నికల చరిత్రలో కాదు అధ్యక్ష, ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలోనే ఇంత పెద్ద మోసం అధ్యక్ష. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు అనేది వాస్తవం అధ్యక్ష. ఇంకొకటి ఏందనంటే ఎవరన్నా ఎలక్షన్లకు పోయే కంటే ముందు ఒక్క మేనిఫెస్టో పెడతారు. కాకపోతే దురదృష్టం ఏందనంటే ఇలా కాంగ్రెస్ ఏ గల్లీలో పడితే గల్లీలో ఢిల్లీకేని గల్లీల దాకా తెలంగాణ గల్లీలలో కూడా మేనిఫెస్టో డిక్లేర్ చేసింది. ఎట్లా వరంగల్ డిక్లరేషన్ అని, కామారెడ్డి డిక్లరేషన్ అని, చేవెళ్ళ డిక్లరేషన్ అని. ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏమని మాట్లాడతారంటే మేము గ్యారంటీలలో డిక్లరేషన్లలో మాట్లాడిన దానికంటే మా ముఖ్యమంత్రి ఎక్కువ చేసిండు అని చెప్పి మాట్లాడతారు. మేమనేది ఏంటంటే ఎక్కువ చేసిండు తక్కువ చేసిండు అనే ముచ్చట కంటే చెప్పింది చేస్తే బెటర్ కదా అని అనేది ప్రతిపక్షాల వాదన, ప్రజల వాదన కూడా. డిక్లరేషన్లు, వరంగల్ డిక్లరేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్లు, చేవెళ్ళ డిక్లరేషన్లు, ఢిల్లీ నుంచి విమానాలు వేసుకొని వచ్చి ప్రమాణాలు చేసిపోయింది అధ్యక్ష. గల్లీలో గ్యారంటీ కార్డులు పంచిన ఢిల్లీ బ్యాచ్ పత్తలేదు అధ్యక్ష. అధిష్టాన అగ్రనేతల దర్శన భాగ్యం కోసం ఇవాళ పదే ఢిల్లీ యాత్రలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. సమావేశాలు, సమీక్షలు, ఆఖరి కేబినెట్ మీటింగ్లు కూడా ఢిల్లీలో జరుగుతున్నాయి అధ్యక్ష. నిన్ననేమో హామీల వరద, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మా మీద బూతుల బురద. అన్నది ఏనుగు, ఇచ్చింది ఎలుక, పని చారానా ప్రచారం బారానా అధ్యక్ష. ఇది వీళ్ళ పనితీరు అధ్యక్ష. మీ కమెంట్ రూపంలో మీరు ఏమంటారో నాకు ఒకసారి చెప్పు ఫ్రెండ్స్. ఆయన ఏమంటాడంటే
ఢిల్లీ బ్యాచ్ వచ్చి తెలంగాణ గల్లీలలో డిక్లరేషన్లు ఇచ్చిరు, గ్యారంటీ కార్డు ఇచ్చిరు. ఇవాళ తెలంగాణ గల్లీలలో ఢిల్లీ పెద్దలు ఏమైనా రా అని ఆలోచిస్తే ఢిల్లీ పెద్దలకు తెలంగాణ గల్లీ మళ్ళీ యాదొస్తున్నదా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ముఖ్యమంత్రి గారి ఢిల్లీ ట్రిప్స్ దీనికి చాలా ఒక సంకేతం ఇస్తాయి. ముఖ్యమంత్రి గారు పోయేది ఉంది అని చెప్పి ఒక ప్రస్తావన వచ్చింది నిన్న అసెంబ్లీలో. ముఖ్యమంత్రి గారు ఉంటారు, పోతారు. ఆయనకి ఏది ఇంపార్టెంట్ అనుకుంటారో అది చేస్తారు. ఆయన లేనంత మాత్రాన తెలంగాణ సమస్యలు లేవన్నట్టు కాదు, ఆయన ఉన్నంత మాత్రాన అన్ని మంచిగున్నాయి అని అన్నట్టు కాదు అనే ప్రస్తావన కూడా నిన్న అసెంబ్లీలో వచ్చింది. ఇట్ వాజ్ ఎ కన్స్ట్రక్టివ్ డిబేట్ అని చెప్పి నేను మాట్లాడతా. గవర్నర్ స్పీచ్ ఒక థియరిటికల్ కాన్సెప్ట్ కంటే ఎక్కువ మోర్ ఓవర్ వేర్ వీఆర్, వాట్ వీఆర్ అండ్ వేర్ డు వి స్టాండ్ అనే ఒక ముచ్చట నిన్న తెలంగాణ డిబేట్లో మంచిగా కనిపించింది. సబ్జెక్టివ్ నరేటివ్ కనిపించింది. కొన్ని రాష్ట్రాలలో మనం చూస్తాం, నీ కుటుంబం మీద ఆ కుటుంబం మీద దుమ్మెత్తి పోసుడు కాకుండా ప్రజలకు ఉపయోగపడే టాపిక్ మీద చాలా డీప్ డిస్కషన్ జరిగినట్టు అనిపించింది. మేబీ ఇట్ వాజ్ ఏ థ్యాంక్స్, ఒక ధన్యవాదాల స్పీచ్ ఉండొచ్చు, నేను కాదని అంటలే గవర్నర్కి. బట్ ఇట్ ఇన్సైటెడ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ తెలంగాణ. అది ఇన్సైట్ చేసింది, తెలంగాణ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పింది, తెలంగాణ జరిగిన అభివృద్ధి వెనకటికి ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, ప్రజాపాలన మీద చేస్తున్న ప్రజా వ్యతిరేకత ఎట్లున్నదో అనేది కూడా ఈ నరేటివ్లా నిన్ననే డే 1లోనే క్లియర్ కట్గా తెలిసిపోయింది. కంప్లీట్గా ముఖ్యమంత్రి గారి ప్రస్తావన తీసుకుంటే బడ్జెట్ పెట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారు కనబడరు. ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు కూడా బడ్జెట్ సమావేశాల మొదటి రోజు ఢిల్లీ పోయిండు. ఎందుకు పోయిండు అని అంటే హైకమాండ్ దర్శనం చేసుకొని మళ్ళీ తీర్థప్రసాదాలు తీసుకొని రావాలి కదా. కొబ్బరికాయ కొట్టి టెంకాయ కొట్టి అలా చరణ స్పర్శ చేసి కంప్లీట్గా ఈ బడ్జెట్ సమావేశంలో గిట్ల ఉన్నది, మళ్ళీ గింత పెడితే గింత మిగులుతుంది, గింత పోతుంది, గింత అవుతుంది, మనకేంది అని అనేది ప్రసాదాలు తీసుకొని రావాలి కదా, మీటింగ్లు చేసుకోవాలి కదా, రివ్యూలు చేసుకోవాలి కదా. బడ్జెట్ ప్రవేశపెట్టింది మన తెలంగాణ గౌరవనీయ ముఖ్యమంత్రి అయినా ఢిల్లీలల్లా కూసున్నా. నేను చెప్పినా కదా, మా రేవంత్ అన్ననే నాకు ముద్దు, రాహుల్ గాంధీ తెలంగాణకు వద్దు అని చెప్పి నేను ఎన్నోసార్లు మాట్లాడినా. ఇంకా క్లియర్ కట్గా కేటీఆర్ మస్తు యూజ్ చేసిండు, కొన్ని మాటలు జాగరణలు యూజ్ చేసిండు. ఎట్లా అంటే ప్రామిసులు ఏమో మదపుట ఏనుగు లెక్కుండే, ఇలా డెలివరీ ఏమో షిట్ ఎలుకుంటుంది చూడు, షిట్ ఎలక సందులలో పోయే ఎలుక, ఆ ఎలుక లెక్క డెలివరీ చేస్తుర్రు, చెప్పినవి మాత్రం ఏమో ఏనుగు లెక్క చేసిర్రు అని చెప్తుంటే నేను నిన్న ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నవ్వుతా ఉన్నా, పనులు చేసుకుంటా. జనాలు నన్ను పిచ్చోళ్ళు అనుకోరు జెర్సేపు, మరి ఏం నవ్వుతున్నావు రా ఊకే అంటే లేదు నిన్న ఇలా మాట్లాడుతుంటే అని నాకు అనిపించింది. అంటే ఒక హ్యూజ్ పబ్లిసిటీ స్టంట్ చేసింది కాంగ్రెస్. మళ్ళీ ఏం పీక్ కట్టలు కడుతున్నది ఇలా గడివికా అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. నేను సబ్జెక్టు రిఫరెన్స్ కూడా వస్తా. ఫస్ట్ ఏమంటారు మన హాస్యాస్పద ఏదో అన్నాడు కదా మన కేటీఆర్ గారు, దాని మీద మనం ముచ్చట మాట్లాడాలి కాబట్టి ఇది నేను కంప్లీట్గా చెప్తున్నా. తెలంగాణ యొక్క పబ్లిక్ మనీ మీద కూడా చాలా లైట్గా డిస్కషన్ అయింది. ఎట్లా అంటే అది ఢిల్లీ, బీహార్, మహారాష్ట్ర, కేరళ ఎలక్షన్స్లకు ఉపయోగపడుతుంది. వెనకటికి ఇదే ముచ్చట ఎప్పుడైనా జరిగిందా? ఇట్లా మా ఫండ్స్ మాకు ఎందుకు వస్తలేవు అనే ముచ్చట జరిగింది. కానీ ఈ ఎలక్షన్స్ మన తెలంగాణ యొక్క నిధులు వేరే రాష్ట్రాలకు ఎందుకు పోతున్నది అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడినామా? మళ్ళీ ఇది ప్రజా పాలన అందామా లేకపోతే ప్రజలను పరేషాన్ చేసే పాలన అందామా అనేది మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రు ఫ్రెండ్. అధ్యక్ష, తెలంగాణ జనం సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఢిల్లీలో, బీహార్లో, మహారాష్ట్రలో, ఇప్పుడు కేరళలో ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ ఫుల్ పేజ్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది అధ్యక్ష. ప్రజాధనం కాంగ్రెస్ క్యాంపెయిన్ కు సమర్పణం అన్నట్టు అయిపోయింది అధ్యక్ష. జరగనివి జరిగినట్టు, చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు అంతా కనికట్టు యాడ్ చేసి గ్రాఫిక్స్ మాయాజాలంతో బహుభాషల్లో బయట రాష్ట్రాల వాళ్ళని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం ఈ సర్కార్ చేస్తా ఉంది అధ్యక్ష. ఇంకా కంప్లీట్గా ప్రస్తావన ఏడొచ్చిందని అంటే గురువు గారు ఎట్లున్నారో శిష్యుడు కూడా గట్లనే తయారైనరు, కంప్లీట్గా గ్రాఫిక్స్ ముఖ్యమంత్రి అయిపోయిండు అని ఒక ప్రస్తావన వచ్చింది. చాకచక్యంగా క్యాంపెయిన్లు చేసిండ్రు, అతుత్సాహంలో క్యాంపెయిన్లు చేసిండ్రు. కాకపోతే ఈ అతుత్సాహంలో చేసిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయి చూడు, ఇవన్నిటిని డెలివరీ చేయాలని అంటే హకీకత్ సరిపోతుందా? నువ్వు చేసిన ముచ్చటకు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలని అంటే ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తా, నేను మిమ్మల్ని కీలుగుర్రంలో తీసుకుపోతా అని చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హామీలు గట్లనే ఉండే, మిమ్మల్ని నేను కీలుగుర్రంలో తీసుకుపోతాను అనగానే కీలుగుర్రం ఇప్పుడు నేను ఏడికేం తెద్దు, ఏడికేం గడదు, ఏడికేం తయారు చేయొద్దు. నా దగ్గర విశ్వకర్మ లేడు, నాకు పెద్ద తపోబలము లేదు. నేనేం చేస్తున్నా, ఉన్న తపోబలము తపస్సుని యూజ్ చేసి గ్రాఫిక్స్ యూజ్ చేస్తున్నా. గ్రాఫిక్స్ యూజ్ చేసి కీలుబొమ్మని తీసుకొని వచ్చి ఇగో కీలుబొమ్మ మీద మేము కాంగ్రెస్ వాళ్ళం ఆల్రెడీ నడుస్తున్నాం, మేము ఎగురుతున్నాం, గుట్టలు గోపురాలు మొత్తం తిరుగుతున్నాం, తిరిగిన తర్వాత ప్రజలను కూడా తిరుపుతాం అని చెప్పి ఒక ఇల్యూజన్, ఒక గ్రాఫిక్స్
గ్రాఫికల్ ఇల్యూజన్ తయారు చేస్తున్నారు. ఇది నథింగ్ బట్ ఒక ప్రాపగండా తప్ప ప్రమోషన్ అసలే కాదు, తెలంగాణ అని ఇంట్లో లేనే లేదు అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఈ సర్కార్ గొప్పతనం ఏంటంటే అధ్యక్ష, పీసీ సర్కారు మాయాజాలాన్ని కూడా ఈ సర్కారు మరిపించింది అధ్యక్ష. ఆయన ఏమన్నారంటే, కేటీఆర్ గారు మాట్లాడుకుంటూ ఏమన్నారంటే, గవర్నమెంట్ అనేది ఇవాళ ఎట్లా నడుస్తుందని అంటే ఒక అట్టర్ ఫ్లాప్ ఫిలిం లెక్క నడుస్తున్నది అని చెప్పిండ్రు. అయినా వీళ్ళు 2nd ఇయర్ సెలబ్రేషను, 1 ఇయర్ సెలబ్రేషను, హాఫ్ ఇయర్ సెలబ్రేషను, ఇక రాను రేవంత్ రెడ్డికి సర్కార్కి ఎట్లా అయిపోతుంది అని అంటే ఇక సంవత్సరాలు అయిపోయి నెలలకు వస్తుంది. ఇన్ని నెలల సెలబ్రేషన్ అని ఎవ్రీ నెలలు సెలబ్రేట్ చేస్తారు. అంటే ఎలక్షన్లకు ఫండ్ ఉండాలి కదా మళ్ళీ. అంటే ఏం కట్టలు కట్టిన మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అనేది కూడా ఒకసారి జర ప్రస్తావన చెప్పాలి కదా ప్రజలకు అననే ముచ్చట నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన మాటలలో కనిపించింది. ఇంకా విచిత్రం అధ్యక్ష, అసలే అటర్ఫ్లాప్ సినిమా, దానికట సంబురాలు అధ్యక్ష. 2వ ఈద్ సంబురం, 3వ ఈడ్తో సంబురం. అటర్ఫ్లాప్ సినిమాకి 100వ దినోత్సవం చేస్తారా అధ్యక్ష ఎవరన్నా? ఆయన ఏమన్నాడు, కాంగ్రెస్ ఏదైతే ప్రతి దాంట్లో ఇట్లా ఏమైందనంటే, నాకు మీరు టైం ఇచ్చిర్రు అధ్యక్ష, మీరు టైం ఇచ్చినాక శ్రీధర్ బాబు గారే అందులో ఇంతసేపు మాట్లాడిండ్రు, బట్టి విక్రమార్క గారు వచ్చిండ్రు, ఎక్సెట్రా అది ఇది అని చెప్పారు.